హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను ఓల్డ్ బ్లౌజ్తో. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు నేను చెప్పే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మీకు. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం బ్యాక్ పార్ట్తోనే మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో కరెక్ట్గా మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి. బ్యాక్ ఫ్రంట్ కూడా మన ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా లూజ్ని బట్టి ఈ విధంగా క్రాస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. లూజ్కి ఈ విధంగా అడ్డుగా మార్కింగ్ చేస్తాం ఫస్ట్. అలాగే నిలువుగా కూడా మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవుని బట్టి. ఈ మార్కింగ్ ఎక్కడైతే ఉందో లూజ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోండి బ్యాక్ పార్ట్. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలంటే మొత్తం 3 ఇంచెస్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవుని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి పైన. ఇప్పుడు మార్కింగ్ని స్ట్రైట్గా డ్రా చేస్తున్నారు మెడ వరకు కూడా. అలాగే లూజ్ ఎంత అవుతుందో నెక్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షోల్డర్ వెడల్పుని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ మనకి లూజ్ కింద నడుం దగ్గర ఎంత అవుతుందో పైన కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్లో మార్కింగ్ చేసుకోండి. మీకు నడుం దగ్గర బాగా సన్నగా ఉండేవాళ్ళు నడుం దగ్గర ఇంక క్రాస్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే చెస్ట్ పాయింట్ ఎక్కువ లూజ్ ఉండేవాళ్ళు లూజ్ పెరుగుతుంది. అలాగే నడుం దగ్గర సన్నగా ఉండే వాళ్ళకి ఈ విధంగా క్రాస్ అయితే వస్తుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మీ బ్లౌజ్ని బట్టి డ్రా చేసుకోవాలి. మనకి ఇక్కడ కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేస్తాను. అలాగే నెక్ పార్ట్ వచ్చేసరికి మనకు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని డ్రా చేస్తున్నాను. ఉక్సులు పట్టి దగ్గర ఒక మార్కింగ్, మెడ భాగం దగ్గర ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మీకు నచ్చిన నెక్ని తీసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని డాట్ దగ్గర పొడవు ఎంత అవుతుందో పొడవు చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి షేప్ బెల్ట్కి ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. అలాగే ఓపెన్ దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఎలా మార్కింగ్ చేయాలో. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోతు మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా డాట్ దగ్గరికి లోతు అయితే ఈ విధంగా తీసుకోవాలి. అలాగే నడుం దగ్గరకు వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. మీకు నచ్చిన డిజైన్ని నెక్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఒక 3 ఇంచెస్ ఉండే విధంగా నెక్ పార్ట్లో డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది పైన వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ డ్రా చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి 3 ఇంచెస్కి ఈ విధంగా డ్రా చేసుకొని క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్ని ఈ విధంగా డిజైన్ చేసుకొని మనం లేస్ ఐటమ్ వేసుకోవచ్చు, పైపింగ్ అయినా వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో. అలాగే షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి ఈ విధంగా అడ్డుగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ కార్నర్లో ఒక 1.5 ఇంచ్ స్ట్రైట్ తీసుకొని ఇక్కడ నుంచి లోతు అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఒకసారి డౌట్ ఉన్నట్లయితే ఫ్రంట్ పార్ట్లో ఒకసారి చంక భాగాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ అనేది ఈ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా డ్రా చేసుకొని లోత్ అనేది ఈ నడుం దగ్గరకు వచ్చేసరికి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కింద అంతా కూడా కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి.
అలాగే మెడ భాగం దగ్గర షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈ విధంగా డ్రా చేసుకోండి. మీకు రౌండ్ ఇంట్రెస్ట్ ఉంటే రౌండ్ మార్కింగ్ చేసుకోండి, లేదా ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోతు అయితే తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఎక్కడ లోతు తీయాలో చూపిస్తున్నాను. ఇక్కడ మనం మార్కింగ్ చేసిన దగ్గర 1/2 ఇంచ్ తీసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా ఈ విధంగా డ్రా చేసుకొని పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రమ్మన్నా రావు ఈ విధంగా మార్కింగ్ చేసుకోగలిగితే. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. అలాగే కొత్తగా చూసేవాళ్ళు కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది మీరు ఎలా నేర్చుకుంటున్నారు అనేది తెలిసినట్లయితే. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది. మీకు నచ్చితే ఈ డిజైన్ ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.